ఆలు సమోసా తయారు చేయడానికి మైదా పిండి మిశ్రమాన్ని కలుపుకుందాం. సో మైదా పిండి మనం ఒక కప్పు తీసుకుంటే ఎప్పుడు గుర్తుంచుకోండి 20-25% దాంట్లో ఫ్యాట్ పడాలి. మీరు వెన్న వేస్తారా, నెయ్యి వేస్తారా, మీకు నచ్చిన ఫ్యాటు నూనె కూడా వేసి చేసుకోవచ్చు. కానీ ఈ పుణ్యక్షేత్రాలకి వెళ్ళి అక్కడ చేసే ఏదైనా వంటలు చేసుకుంటే కంపల్సరీ నెయ్యే వాడతాను. సో ఈ మైదా పిండిలో మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం కానీ ఏదన్నా వేసినప్పుడు ఈ పిండి మనం ఎలా కలుపుకోవాలి, ఎందుకంటే కొంతమంది ఇళ్లల్లో సమోసా కలిపేసి చేస్తే అవి పూరీల్లాగా వస్తాయి. కొన్నిసార్లు సరిగ్గా రావు, కొన్నిసార్లు రుద్దేటప్పుడు మరీ సాఫ్ట్గా ఉంటుంది, ఫిల్లింగ్ బయటకు వచ్చేస్తుంది. అలా ఏది కాకుండా మన సమోసా మిశ్రమం సరిగ్గా చేసుకోవాలి అంటే ఈ మైదా పిండి నెయ్యిని మనం బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఏంటంటే పొడి పొడిగా చేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోండి. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా ఈ పిండి మిశ్రమాన్ని ఇలా కలిపేసుకున్నాను. ఇంకొక మిస్టేక్ చాలామంది ఏం చేస్తారంటే ఇందులో నీళ్లు ఎక్కువ పోసేసి మిశ్రమం సాఫ్ట్గా చేస్తారు. అలా చేయకూడదు, కొంచెమే నీళ్లు వేసుకోవాలి. కానీ ఫ్లేవర్ ఏంటి, ఎటువంటి పదార్థం మనం నూనెలో ఫ్రై చేసినా చాలామంది వేసేది అజ్వైన్, ఎందుకంటే అది కడుపుకి హాయిగా ఉంటుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ అజ్వైన్ తీసుకొని దీంట్లో కొంచెం వేయండి. ఈ విధంగా మళ్ళీ చక్కగా కలిపేసుకోండి. మరి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేద్దాం. లైట్గా ఉప్పు వేయండి, ఎక్కువ వేయకండి, లోపల స్టఫింగ్లో ఉంటుంది. వేసి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసి మనం సమోసా పిండిలా కలుపుకోవాలి. కానీ చూడండి ఎంత జాగ్రత్తగా, కొన్ని నీళ్లు మాత్రమే నేను వేసుకుంటాను, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మన పిండి మరీ సాఫ్ట్ అయిపోతుంది. చూడండి, ఇలా వేసి ఫస్ట్ దీన్ని ఇలా కలిపేసుకొని స్లోగా దీన్ని దగ్గరికి చేసుకోండి, గట్టిగా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది చేసే మిస్టేకు, ఇది చేసిన తర్వాత దీనికి కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకంటే తక్కువ నీళ్లు వేసి ఏదైనా మనం తయారు చేసుకునేటప్పుడు ఆ పిండిని మనం కొంచెం సేపు వదిలేస్తే ఆ తేమ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనకి తర్వాత ఆ సమోసాలు కట్టడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. చాలు, కొంచెం అంత మర్దన చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. ఎంతసేపు, ఒక 30 నిమిషాలు కనుక దీన్ని రెస్ట్ ఇస్తే మీ సమోసాలు చాలా బాగా వస్తాయి. చూడండి, అంతా ముద్దని దగ్గరికి తీసుకురండి. ఒక ఉండలా తయారు చేసేసిన తర్వాత దీన్ని మనం పక్కన ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మన ఆలు మసాలా కూడా తయారు చేసుకుందాం. పిండి అయితే కలిపేసి పక్కన పెట్టుకున్నాం, కానీ దీంట్లో మసాలా కొంచెం దంచి పొడి చేసి ఫ్రెష్గా వేసుకోవాలి. అయితే ఇందులో మిరియాలు, తర్వాత ధనియాలు, అలాగే ఇందులో జీలకర్ర, సోంఫ్ కూడా వేసేసుకోండి. వీటన్నిటిని మనం దంచేద్దాం. కానీ గుర్తుంచుకోండి, కొంచెం దానాదారు ఉంటుంది. మనం సమోసా తినేటప్పుడు అక్కడక్కడ ఒక ధనియా ముక్క, ఆ జీలకర్ర, సోంఫు తాగినప్పుడు భలే టేస్ట్ వస్తుంది. అయితే వీటిని హోల్గా కాకుండా కొంచెం ఇలా దంచి కొంచెం పొడి చేసి అప్పుడు మనం నేతిలో దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా దంచుతుంటే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఫ్రై చేసుకోవడం కోసం నూనె వాడదాం. సో కొంచెం కావాల్సినంత నూనె మనం ఒక ప్యాన్లో వేసి వేడెక్కిన తర్వాత ఈ మసాలాని దీంట్లో వేయించుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం దంచుకున్న మసాలా, ఈ మసాలా ఇలా ఫ్రెష్గా దంచితేనే దాంట్లో ఫ్లేవర్ వస్తుంది. అది కూడా రోట్లో బరకగా దంచండి, అప్పుడే మీకు ఆ రుచి అనేది వస్తుంది. ఇప్పుడు మిరియాలు అన్నీ చూడండి చక్కగా నలిగాయి. అయితే దీంట్లో ఇప్పుడు మనం సన్నగా ఫైన్గా చాప్ చేసుకోండి. అల్లం ఫ్రెష్గా వేసుకోండి. పొరపాటున కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి. ఈ సమోసాల్లో ఫ్రెష్నెస్ చాలా చాలా ముఖ్యం. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఈ వేగుతున్న దాంట్లో మనం కొంచెం కసూరి మేతి చెప్పాను కదా, ఈ కాశీ సమోసాల్లో స్పెషాలిటీ. దీంట్లో ఇలా పొడి చేసి వేయండి. ముఖ్యంగా చలికాలం ఈ ఫ్లేవర్ ఏదైతే ఉందో బాడీకి, ఒంటికి కొంచెం ఘాటు చేస్తుందట. సో ఈ విధంగా చక్కగా వేసి తర్వాత ఇందులో ఆమ్చూర్ పొడి, మీరు కావాలంటే ఇందులో మెంతి కూర వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కూడా మనం కొంచెం ఇందులో వేసి ఫస్ట్ ఆలగడ్డ వేసే ముందు ఈ మసాలాని లైట్గా వేగనివ్వండి. ఆ పచ్చితనం పోయి ఆ సువాసనకి మనమే వావ్ అని ఫీల్ అవ్వాలి. అంత మంచి సువాసన వచ్చేస్తుంది ఇక్కడ. ఇలా ఈ నల్ల మసాలా ఇలా రెడీ అవుతున్నప్పుడు ఇప్పుడు మన బంగాళదుంప ముక్కలు ఇవి ఉడికించి చిన్నగా కట్ చేసుకున్నాను సమోసాల్లో ఫుల్గా ఎంజాయ్ చేయడానికి. సో ఈ బంగాళదుంప ముక్కలు ఇందులో వేయండి.
అంతే. దీన్ని కూడా చాలా స్లో మంటలో మీరు ఎంతసేపు వేయించుకుంటే మీకు అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ బంగాళదుంపని ఇలాగే కొంచెం సేపు వేగనిద్దాం. ఎప్పుడైతే ఇది మంచిగా డ్రైగా చక్కగా పర్ఫెక్ట్గా అవుతుంది, తప్పకుండా రుచి చెక్ చేయండి. 1-2 సార్లు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. బాగుంది. ఇలా ఈ నల్ల మసాలాతోటి ఈ బంగాళదుంప 3-4 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సమోసాలు చుట్టుకుందాం. స్టవ్ కట్టేసేయండి. చూడండి, ఇలా మరొక 3-4 నిమిషాల కంటే ఎక్కువనే వేయించాను. ఆ బంగాళదుంప పర్ఫెక్ట్గా ఆ నూనె మనం వేసింది అంతా పీల్చేసుకుంది, అలాగే చక్కగా వేగింది. సమోసాలు మీకు నచ్చిన సైజులో చేసుకోండి. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. మీడియం సైజ్ సమోసాలు నేను ఇష్టపడతాను. ఈ విధంగా ఒక్కొక్క ముద్దగా మనం చేసుకున్న ఈ దాంట్లో 2 సమోసాలు వస్తాయి. ఇలా రోల్ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత వీటిని మనం ఒక్కొక్కటి రుద్దేసుకొని మన సమోసాలు చేసుకుందాం. మిశ్రమాన్ని తీసుకోండి. తర్వాత దీన్ని ఒక గుడ్డు ఆకారంలో రోల్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా ఆల్రెడీ మనం ఇందులో నెయ్యి వేసాం కాబట్టి పిండి అలాంటిది వేయకూడదు. అది కూడా చాలామంది కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే దీంట్లో మళ్ళీ రుద్దేటప్పుడు పిండి వేస్తారు. అట్లా వేయకూడదు. రౌండ్గా ఉండాలని ఏం లేదు. తర్వాత దీన్ని సెంటర్లో ఇలా కట్ చేసుకోండి. కొన్ని నీళ్లు తీసుకొని వీటిని ఒక్కొక్క దాన్ని ఈ ఎడ్జెస్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా ఈ కొనల్లో మనం కొంచెం నీళ్లు పెట్టుకోండి. షీట్ని ఇలా తీసి దీన్ని ఇలా చేసుకోండి. చూడండి. తర్వాత దీన్ని ఒక కోన్ లాగా ఇలా కోన్ షేప్లో తయారు చేసి దీని లోపల మనం తయారు చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా వేసేసుకోండి. తర్వాత చూడండి ఎంతో సింపుల్గా ఈ ఎడ్జెస్ 2 సైడ్ నుంచి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ లాగా వస్తుంది. ఒక ట్రయాంగిల్ని ఒకవైపు ఇట్లా చేసేసి ప్రెస్ చేసేయాలి. ప్రెస్ చేసుకొని దీన్ని ఇలా కింద టేబుల్ మీద పెట్టండి. ఇలా అన్ని సమోసాలు చేసేసి మనం ఫ్రై చేసుకోవడం. మన సమోసాలు ఇలా నూనె మనం వేసినప్పుడు ఫుల్ బుడగలు రాకూడదు, లైట్గా రావాలి. ఎందుకంటే ఫుల్ బుడగలు వచ్చాయంటే మనకి ఆ నూనె చాలా వేడిగా ఉన్నట్టు. మనం ఒక్కొక్క సమోసా తీసుకోండి, జాగ్రత్తగా ఇందులో వేయండి. ఇలాంటి చిన్న మూకుడు అయితే ఒక 4 సమోసాలు ఫ్రై చేసుకోండి. మీడియం హీట్లో మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు కాలితే లోపల దాకా మన మిశ్రమం కుక్ అవుతుంది. మన ఈ సమోసాలు ఎలా చక్కగా సన్నగా కొంచెం షీట్ తయారు చేసుకుంటే ఇలా వస్తుంది. ఆ నూనెంతా కొంచెం వెళ్ళిపోయేదాకా ఆగండి. తర్వాత మళ్ళీ ఒక పేపర్ టవల్ మీద పెట్టుకోండి. ఇలా వేడి వేడి సమోసాలు. చెయ్యి కాలుతూ ఉంది, అయినా సమోసా అంటే సమోసానే. చూడండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నేను ఈ పిండి కలిపేటప్పుడు ఏం వాడాను? నెయ్యి వాడాను. కాబట్టి నార్మల్ సమోసాస్ కంటే ఈ సమోసాలు భలే టేస్టీగా ఉంటాయి. మీరు తిన్నారనుకోండి, ఎంత సూపర్గా ఉన్నాయంటారు. ఈ మిగతా సమోసాలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం టేస్ట్ చేద్దాం. ఈ సమోసాని ఒట్టి స్నాక్ లాగే కాదు, చాలామంది ఆకలితో ఉన్నవాళ్ళు 2-3 సమోసాలు తినేసి కూడా రోజు గడిపేస్తారు. సో మీకు నచ్చిన సాస్ తోటి డిప్ చేసుకోండి. కాశీ ఆలూ సమోసా. దీన్ని తయారు చేయడానికి ముందుగా మైదా పిండి తీసుకొని దాంట్లో 20-25% గీ వేసి అజ్వైను, ఉప్పు వేసి చూపించిన విధంగా తక్కువ నీళ్లతోటి పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి. గట్టిగా చేసిన ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ప్యాన్ లో నూనె వేసుకొని దాంట్లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సోఫ్ దంచిన దాన్ని వేసి లైట్గా కుక్ చేస్తూ సన్నగా చాప్ చేసిన అల్లం, పచ్చిమిరపకాయలు, కసూరి మేతి, ఆమ్చూర్ పొడి, ఉప్పు కూడా అడ్జస్ట్ చేసి తర్వాత బంగాళదుంపని వేసి ఇంకొక 3-4 నిమిషాల పాటు స్లోగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక దాంట్లో తీసి చల్లారిన తర్వాత మనం తయారు చేసిన ఈ పిండి మిశ్రమాన్ని ఉండలుగా చేసి చూపించిన విధంగా రుద్దుకొని సగం కట్ చేసి కోన్ షేప్ లో తయారు చేసి దాంట్లో మనం తయారు చేసిన ఆలు మిశ్రమాన్ని వేసి స్టఫ్ చేసి చూపించిన విధంగా తక్కువ హీట్లో సమోసాలు ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత వేడివేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు కెచప్, మింట్ సాస్ లేకపోతే చింతపండు సాస్ తోటి కూడా తిని ఎంజాయ్ చేయవచ్చు.